వెల్కమ్ ఏసీ మీడియా. నమస్తే నాకు నమస్కారం అలా టీడీపీలో ఎన్నాళ్ళ నుంచి మనం కోరుతున్నాను. రాజకీయంగా 2001 నుంచి ఉన్నాము. టీడీపీ మీద అభిమానం, టీడీపీ ముఖ్యం ఏమంటే 2011. ఓకేనా. ఫస్ట్ పాయింట్ నబ్బి అంటే నబ్బి కుటుంబం. నబీ అనే కుటుంబం నబ్బి రసూల్ నుంచి నబ్బి టీడీపీ అనే పేరు వరకు వచ్చారు. మీ ప్రస్తావన అంటే టీడీపీలో మొట్టమొదటిసారి టీడీపీలోకి ఎందుకు రావాలి, ఇప్పుడు వచ్చారు? టీడీపీలోకి ఎందుకు వచ్చినామంటే టీడీపీ పార్టీ చాలా ఫీచర్ అంటే తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారు మా నాయన హయాంలో ఉన్నప్పుడు కాదు, అంటే మన ప్రాంతంలో గుడ్డ వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు. అది మనకు ఏంటంటే రాజకీయంలో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా గుడ్డ వెంకటరెడ్డి గారని నేను ఇప్పుడు వ్యాపారాలు చిన్నపిల్లోని అంటే చిన్నపిల్లోని అంటే 18 సంవత్సరాలు దాటింది, ఓటు తక్కువ వచ్చింది. మొదటి ఓటు వచ్చేసి 1999లో మొదటి ఓటు నేను చంద్రబాబుకి వేసాను. అంటే మా అదృష్టానికి అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో సైదాబాద్లో చంద్రబాబు నాయుడు సారు ఐటీ గురించి చాలా చదువుకున్న యువత గురించి, ఇప్పుడు ఈ మూల గ్రామాలు నల్లమల్ల అడవులు అదే 99 టైంలో చాలా ఈజీ ఉన్నప్పుడు ఇక్కడ ఏం లేదు, అంత ఫ్యాక్ట్స్ ఇస్తే. అలాంటప్పుడు గుడ్డ రాజశేఖర రెడ్డి వల్ల నాయన గారు అంటే గుడ్డ వెంకటరెడ్డి గారు ఆయన చాలా రిచ్గా మా ఆత్మకూరు సర్పంచ్ సెన్సా గారితో వాళ్ళ దావతి మంచి ఫ్రెండ్షిప్ కూడా. ఆ గుడ్డ వెంకటరెడ్డి సార్ ఎట్లంటే చిన్నపిల్లలు కూడా బాగా పనిచేసి చూడే పెద్ద మనిషి. మేము రోడ్ల మీద ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బా తీసుకున్నాం, సైకిల్ తీసుకొని నిలబట్టి కూడా ఆ టైంలో అంటే వాళ్ళు అందరికీ కూడా 5కి 5 మంచికి మంచు, అది నచ్చింది నాకు. తర్వాత నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేము మామూలు పొలిటికల్గా చాలామంది వచ్చినారు కాంగ్రెస్. అంటే మెయిన్ ఆత్మకూరు నుంచి గమనించాలంటే ఆత్మకూరు కాంగ్రెస్ గడ్డ 2009 నుంచి 1983 నుంచి కూడా ఆత్మకూరు అనే నిజవర్గము, ఆత్మకూరులో ఉన్న విలేజ్లు మండలాలు ఏదైనా కానీ తెలుగుదేశానికి అది అనుకూలంగా లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా కాంగ్రెసే. అంటే ఆత్మకూరు సర్పంచ్గా 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరు ఏదైనా ఉంటుంటే అది ఆత్మకూరే రాష్ట్రంలో. అంటే 23 జిల్లాలు ఉన్నప్పుడు మాట. ప్రజెంట్ మేము పుట్టుతోనే మా ఊర్లలో రాజకీయం అనేది నాకు బాగా 14 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పటి నుంచి నేను రాజకీయ నాయకులంతా నాన్నగారి దగ్గర పుట్టి ఉంటుండే. మాకు మంచి అనుభవం దాని. అది కుటుంబం రాజకీయం కాదు. మా నాయన ఇప్పుడు కూడా మన వ్యాపారాలు చేసుకోండి అంటాడు. రాజకీయం అంటే వాళ్ళకి ఇష్టం లే, కొట్లాటలు అంటే ఇష్టం లే, గొడవలు అంటే ఇష్టం లే. అలా వాళ్ళు నాకు ఈ రాజకీయం తెలుగుదేశంలో వచ్చిన తర్వాత నా పెళ్ళైన తర్వాత నువ్వు రాజకీయాల్లోనే తిరుగుతున్నావు, నా ఇంటి నుంచి బయటికి పోవని కూడా నాకు మా నాయన పంపించినాడు. ఎడగలి నా కుటుంబం రాజకీయం కాదు, నువ్వు రాజకీయాల్లోనే ఉంటానుకో, నీ ఇష్టం అంటే నీ వల్ల మా పిల్లలకి ఏమైనా అవుతుందేమో, నీ వల్ల ఏమైనా మన చెడు రావచ్చేమో, నీ వ్యాపారాలను నువ్వు చూసుకోవాలని పంపించిన రోజులు ఉన్నాయి. ఒకటేనా ముఖ్యంగా మనం టీడీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటన్నా? నేను టీడీపీ కాంగ్రెస్ ఉంది కాన్స్టెన్సీలో అప్పుడు నేను బుద్ధ సీతారామరెడ్డి సార్ దగ్గర పనిచేసినాము. అంటే పనిచేసినాం అంటే అదే పని చేయలేదు. ఆ ఎలక్షన్స్ మూమెంట్లో గుడ్డ వెంకటరెడ్డి గారు చచ్చిపోయినారు. దాని తర్వాత ఆ అవకాశం బుద్ధ సీతారామరెడ్డి అన్నకు వచ్చింది. బుడ్డ రాజశేఖర రెడ్డి వల్ల అన్నగారు సీతారామరెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉన్నారో తెలియదు కానీ ప్రజల వరకు బాగుండే. తర్వాత ప్రధానంగా మాకు ఇక్కడ మా అక్క వచ్చిందనమాట, అంటే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి భార్య. అప్పుడు మళ్ళీ వాళ్ళకు టికెట్ ఇచ్చినాము. అప్పుడు మా శైలజమ్మకి మేము బాగా సపోర్ట్ చేసినాము. ఆ టైంలో పవర్ సేవతో కూడా ఇక్కడ పోటీ చేయడానికి చేసినారు కానీ అప్పుడు సీట్లు చంద్రబాబు నాయుడు సార్ ఇవ్వలేదు. మా బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న ఎట్లంటే ఆ కుటుంబం మీద ప్రేమ. ఇప్పుడు నేను రావడం బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న కోసం వచ్చినాము, కానీ వర్గంగా లేక పార్టీ పరంగా వచ్చినాం. పార్టీ పరంగా అప్పుడు ఆమోద్ హుస్సేన్ గారు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండేవారు. ఆయన మా ఇంటికి వచ్చినారు. అంటే దాని నెక్స్ట్ పర్సన్ అదే ఉంది. అంటే అప్పుడు మీరు టీడీపీలోకి వచ్చారనే ప్రజల్లో ఉందన్నది వచ్చింది బుడ్డ కుటుంబం.
ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు మీకు పరిచయం బాగుంది, ఈ విధంగా పరిచయం ఉంది. ఇప్పుడు ఆయన పరిచయాన్ని బట్టి ఆయన నాయకత్వ లక్షణాలు మీకు ఏదంటే బాగా తీసుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు సార్ గురించి అడుగుతున్నారా, లోకేష్ గారి గురించి? ఫస్ట్ పెద్ద గురించి చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఆయనకు గొడవలు అంటే ఇష్టం లేదు, నాకు నచ్చినది. ఆయనకు ఎంతవరకు ఉన్న రాజకీయంలో ఇప్పుడు మేమే ఉన్నాం, 16 గంటలు పట్టుకొని 8 గంటలు పని చేస్తాం. కానీ దానికి చంద్రబాబు నాయుడు సార్ రివర్స్, 8 గంటలు పడుకొని 16 గంటలు పని చేస్తే సత్తా ఆయనకు. మనకు ఏదైనా బిర్యానీ బాగా దొరికిందనుకో కడుపు నిండా తింటాం. కానీ ఆయనకు భూమి మీద ఎన్ని రకాల భోజనాలు ఉన్నా కానీ ఆయన ముందర పెడితే ఆయన తినేదే తింటాడు. పార్టీలో ఏమంటే చంద్రబాబు నాయుడు సార్ మెయిన్ పాయింట్ ఎడ్యుకేషన్ పీపుల్. అంటే ఒక చదువుకున్న మొదటి సీఎం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ చదువులో ఆయన కాలేజ్ నుంచే రాజకీయాలు చేసిన మనిషి. ఆయన కాంగ్రెస్లో కూడా చేసినాడు. కానీ ప్రత్యేకంగా టీడీపీ పార్టీలో 1983లో నందమూరి తారక రామారావు గారు ఎంత కష్టపడి పార్టీని తీసుకొచ్చిన తర్వాత ఎంత దుష్టశక్తులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సార్కి చూసి నేను ఎందుకు వచ్చినానంటే, నేను రావడం నాడు నా దగ్గర ఫోటో ఉంది, మీరు వస్తున్నారని తెలిసేదంటే నేను ఫోటో తీసేటోని. నాకు హైదరాబాద్లో ఆయన ఇంటికి పిలిపించుకున్నాడు. ఒక సభలో కలిసిన తర్వాత మేము సార్ ఆ రోజు 2 మాటలు మాట్లాడితే ఇకనే మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడిస్తే నేను మాట్లాడినాను. సార్ చెప్పినాను మీతో అంటే చంద్రబాబు నాయుడు సార్ వల్ల బిజినెస్ మ్యాన్లు కానీ చదువుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఐటీఏ ఉంది, చాలామంది ఎటంటే అట్లా మాట్లాడతారు. అది తప్పు. అది చంద్రబాబు నాయుడు సార్ హైదరాబాద్ని సృష్టించినా అని చెప్పలేదు, హైదరాబాద్లో ఐటీ శాఖని నేను డెవలప్ చేసిన అనే మాటని ఆయన. ఇప్పుడు శంషాబాద్ హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే. అది తప్పు, అది తప్పు. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు సార్ అని వీళ్ళు ఏంటంటే అది నిజాం హయాం నుంచి చెప్తారు. అది కాదండి. చంద్రబాబు నాయుడు సార్ 100% హైదరాబాద్లో డెవలప్మెంట్ అయ్యేదానికి ముఖ్య కారకుడే చంద్రబాబు నాయుడు సార్. ఎందుకు అంటే మనము మీరు అందరు చూసినదే, ఈరోజు చెప్పుకునేది కాదు. ఏది చంద్రబాబు నాయుడు సార్ కానీ లేకపోతే ఈరోజు ఐటీ శాఖ ఆంధ్రప్రదేశ్లోనే లేదు. ఫస్ట్ పాయింట్, ఒక ఇంటికి 4 కార్లు 3 కార్లు రావు. చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఈ టైంకి చాలా మంది ఉగాది వచ్చి అవుతారు. అవన్నీ ఐటీ ద్వారానే చంద్రబాబు నాయుడు చేసిన కష్టం ద్వారానే అవి వచ్చినాయి. అది రావడం వల్ల ఈరోజు మీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ, ఇప్పుడు మా అన్న కొడుకున్నాడు కర్నూలులో, 1,90,000 జీతం కంపెనీలో ఐటీలో చేస్తున్నాం. 3 పిల్లలు చేసుకుంటే ఆ కుటుంబం రిచ్ అయిపోయినట్టే కదా. వాళ్ళ అదే గవర్నమెంట్ జాబ్ రావాలి, దానికి కష్టపడాలి, దానికి తీసుకోవాలి అని ఈ చంద్రబాబు నాయుడు సార్ లాంటి వాళ్ళు కష్టపడకపోతుంటే ఆ టైంలో మనకు ఎలాంటి పరిస్థితులు రాని పరిస్థితులు ఉండే. చంద్రబాబు నాయుడు సార్ నచ్చినది ఎందుకని మీరు అడిగినందుకు నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చింది అది. ఒక కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, ఇప్పుడు మీ కుటుంబం ఉందండి, మీ కుటుంబం మీద 10 మంది బతికేటోళ్ళు ఉంటారు మీ వెంట. అది మాకు కనబడదు. మీ గుండె లోపల ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు కనబడదు. అలాంటి కష్టాలు అనుభవించిన మనిషి చంద్రబాబు నాయుడు సార్. లోకేష్కు మీకున్న అనుభవం ఏంటి? వారితో ఎక్కువగా పరిచయం ఉంటారు, ఎక్కువ ఫోటోలు చూసారు మేము కూడా. ఏంటి ఇద్దరు మీకు ఉన్న అనుబంధం ఏంటి? లోకేష్ అన్న గారికి దూరం నుంచి చెప్తే ఎవరికి అర్థం కాదు. అది మీరు కూడా ఈరోజు నాకు చెప్పే విషయం ఆయనతో కానీ ఒకసారి కలిసినారనుకో, మీరు కూడా ఆయన వర్క్లో ఎందుకంటే ఆయన మంచితనం నేను ఎందుకు చూసినానంటే 2011లో నేను వచ్చిన తర్వాత 2012లో మనకు నారా లోకేష్ గారు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత టీడీ జనార్దన్, కళా వెంకట్రావు, బివి చౌదరి, ఆమర్ షరీఫ్ గారు ఇక్కడ ఎమ్మెల్సీ మేల్సానాల్లో ఇప్పుడు 2014లో అలా ఇచ్చినది. వాళ్ళు దానికైనా ముందు మాకు మెయిన్ లీడర్. వాళ్ళ ద్వారా మేము చూసినప్పుడు లోకేష్ గారు అక్కడ పార్టీ ఆఫీస్ రావడం. ఫస్ట్ లోకేష్ ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం మాట్లాడడానికి కూడా రాని అలాంటి వ్యక్తి ఇప్పుడు కౌంటర్లన్నీ కౌంటర్ ఇస్తున్నారు. ఏం చేస్తారు?
అంత చేంజ్ అయింది. నారా లోకేష్ గారు ఆ రోజు నేను ఫస్ట్ నాకు క్వశ్చన్ ఇచ్చిన, నీకు లోకేష్ గారికి పరిచయం ఉందా? అంటే అదే నేను ఈ మాట ఈ క్వశ్చన్ ఎందుకు వేసాను అంటే ఆయన బయట ఇంత పబ్లిక్ మాట్లాడినాడు, మీతో ఫేస్ టు ఫేస్ బాగా మాట్లాడేవాడు. చాలా బాగా. అన్న అంటాడు, అన్న అంటాడు, ఇంట్లో పిలిపించుకొని ఆ రోజుల్లో నేను మాట్లాడినాను కదా, పార్టీ ఆఫీస్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నాకు ఆయన పరిణామం ఉందని కొన్ని ఓట్లు ఆయన నాకు ఆ రోజుల్లో ఆయన అడిగినాడు నాకు. దానికి కరెక్ట్ అప్పుడు మాకు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యం నాకు మనిషి ఎవరంటే చీఫ్ సెక్రటరీ రామసుబ్బయ్య సార్, ప్రభాకర్ సార్ సీఎం గారికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండే, చీఫ్ సెక్రటరీ రామసుబ్బయ్య సార్ చీఫ్ సెక్రటరీగా ఉండే. ఆ టైంలో మైనార్టీస్లో ఏమైందంటే మినిస్టర్ ఇక వీళ్ళకి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ లోకేష్ గారి ఎలక్షన్స్కైనా ముందు వచ్చి పార్టీ క్యాలెండర్ తెచ్చుకోండి, అది తినుకుంటా ఉంది పార్టీ. అంటే ఆయన చదువుకునేదంతా ఫారిన్లోనే. నేను అనుకున్నాము ఇంత దూరం ఉంది, మామూలుగా అంత పెద్ద మనిషి ఆయన సీఎం కొడుకు, మాకు ఇక్కడ దగ్గరికి రాణిస్తాడు అనేది మేము అనుకున్నాం. అలా నమస్తే పోయి ఇప్పుడు నాగర పాత ఫోటోలు అన్నా ఇస్తాం మీకు ఆ రోజు మన పరిచయం. కానీ అన్నా ఇట్లా కాదన్నా అట్లా కాదన్నా అది కాదన్నా ఇది కదా అలాంటివి మాట్లాడేది మన దగ్గర రాదు. ఎవరైనా కొని నవ్వుతాడు, మాట్లాడుకోడు, పలుకుతాడు, మంచితనానికి మారిపోయాడు. ఆ రోజు నేను గమనించినది లోకేష్ గారిలో ఏంటంటే, ఒకసారి ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక రూమ్ బుక్ చేసినారు. అప్పుడు సాంబశివరాం సారు, ఆనంద్ సారు వీళ్ళందరూ కలిసి ఆ టైంలో లోకేష్ గారికి పిఏగా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. ఆ టైంలో లోకేష్ గారు ఏంటంటే ఆయన పలకరించినది నాకు బాగా నచ్చింది. నేను బయట ఇప్పుడు చిన్న స్థాయి మామూలు మండలాల్లో విలేజ్లలో ఉన్న చదరమని చాలామంది కాంగ్రెస్లో వాళ్ళలో వీళ్ళలో మాట్లాడేది కాకుండా ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు అంటే ఇంత పెద్ద స్థాయిలో ఇంత సింపుల్గా ఉన్నాడు. అల్లుడు ఈయన ఇంత సింపుల్గా ఉన్నాడా, ఈయన ఇంత మట్టసంగా మాట్లాడతాడా అనేది నాకు అట్రాక్షన్ చేసింది. దాంట్లో నేను అన్న దగ్గరికి పోవడం, అన్న నాకు మాట్లాడడం, నేను మళ్ళీ రావడం, తర్వాత నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వడం, అది ఎవరికి తెలియదు, చెప్పకూడదు, అది నా పర్సనల్. ఎందుకంటే అది ఆయన ఎందుకంటే పార్టీ సబ్మిట్ చేస్తున్నాం, మేము పార్టీ నుంచి ఏది ఆశించలేదు, ఆయన మంచితనం. ఇప్పుడు మీరు చెప్పిన అప్పుడు లోకేష్ గారు మాట్లాడనే కాదు, ప్రతిపక్షాలు ఏం చెప్పినా అంటే చాలామంది లోకేష్ గారికి విమర్శించినారు. అవి అని ఇవి అని తప్పుడు మాటలు చెప్పినారు. కానీ నేను ఆ రోజు నాకు TV9 రజనీకాంత్ గారు బాగా ఆ రోజుల్లోనే నాకు హసీనా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మా పార్టీ ఆఫీస్ పంపించి నాకు ఇంటికి తీసుకోవడానికి, ఎందుకంటే నా గురించి వాళ్ళు రీచెస్ చేసినారు. నేను ఇవ్వండి సార్, నాకు తెలియదు, నాకు ఆ పదవులు లేవు, నేను పదవుల కోసం రాలేదు, వేరే విషయం మీద వచ్చినామంటే లోకేష్ గురించి బాగా అన్నా గురించి కొంచెం చెప్తారా అంటే నేను ఒకటి మాట చెప్పిన ఆ రోజు కూడా. అది యూట్యూబ్ వాళ్ళు చూసినారు, ఆ రోజు నాకు పిలిచినారు కూడా వాళ్ళు డిబేట్లో. నేను రాను, మీకు రాజకీయము ఒక చాలా అనుభవం ఉన్నట్టుంది, అంటే జీవితమే దాంట్లో 24 hours పార్టీ కోసమే చేస్తున్నాను నేను అనేది ఆయన నాకు చెప్పిన. దాని లోకేష్ గురించి ఇంత మంచిగా చెప్తున్నారు కదా, లోకేష్కి ఇన్ని మాటలు చెప్తుంటే కూడా మీకు ఎలాంటి వాళ్ళ లోకేష్లో